అసలు ఎవరి వర్రా రవీంద్రారెడ్డి? భారతిరెడ్డికి వర్రా రవీంద్రారెడ్డికి సంబంధం ఏంటి? వర్రా అరెస్టు విషయంలో కడప ఎంపీ జగన్ తమ్ముడు చిన్న పిల్లోడు అవినాష్ రెడ్డికి ఏంటి సంబంధం? అరెస్టు చేయటం, స్టేషన్ నుంచి పంపించేయటంలో దాగి ఉన్న రహస్యం ఏంటి? పోలీసులకు జగన్ అంటే ఇంకా అంత భయం ఎందుకు? జగన్ మనుషులు అన్ని డిపార్ట్మెంట్లో స్లీపర్ సెల్స్ మాదిరి చొప్పించున్నారా? వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యంగా పోలీస్ శాఖ పనితీరు అంతకుముందు ఎన్నడూ లేని విధంగా కట్టుతప్పింది. తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మాత్రమే కాదు, మొత్తం ప్రజలు భయం గుప్పిట్లోకి వెళ్ళిపోయారు. పౌర సమాజం అచేతన స్థితిలోకి వెళ్ళిపోయింది. వ్యవస్థలు మొత్తం భ్రష్టు పట్టిపోయాయి. ఉదాహరణకు, రాజకీయాలకు సంబంధం లేకుండా పనిచేయాల్సిన మహిళా కమిషన్ ఏం చేసిందో చూశాం. నాటి కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఏం చేశారో చూశాం. మహిళలకు న్యాయం చేయాల్సిన బాధ్యతాయుతమైన పదవులు ఉండి ఆమె ఏం చేశారు? వర్రా రవీంద్రారెడ్డి లాంటి సోషల్ మీడియా సైకోలకు ఒక్క నోటీసు జారీ చేశారా? సాక్షాత్తు ఆమె కమిషన్ పదవిలో ఉండి స్వయంగా దారుణమైన కారుకోతలు కూశారు. మహిళా కమిషన్ పదవితో జగన్ రెడ్డికి పాదాక్రాంతం అయ్యి ఉడిగం చేశారు. బాధిత మహిళలకు న్యాయం చేయాల్సిన సమయంలో అన్యాయానికి తెగబడి నేడు జగన్ రెడ్డిని ఆమె విమర్శించడం చూసేవాళ్లకు కక్కొచ్చే పరిస్థితి. ఆమె వార్తలను ప్రధాన స్రవంతి మీడియా నెత్తిన పెట్టుకుని అధిక ప్రాధాన్యత ఇవ్వటం మరింత రోత పుట్టించే అంశం. సరే, అసలు విషయానికి వద్దాం. వర్రా రవీంద్రారెడ్డిది కడప జిల్లాలోని ఒక మారుమూలు కుగ్రామం. భారతీ సిమెంట్స్లో చిరు ఉద్యోగి. జగన్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల నుంచి వర్రా తన వికృత టాలెంట్ నిజం చెప్పాలంటే ఇన్సేన్ సైకో, మోర్ స్ట్రాంగర్ దాన్ ఎక్స్ట్రీమ్. వర్రా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు మేము చదివి ఇక్కడ వినిపించలేము. ఒక మాటలో చెప్పాలంటే కన్న తల్లితో కామం తీర్చుకునే పశువు కంటే దారుణం అని చెప్పాలి. అటువంటి దారుణ పశు ప్రవృత్తి కలిగిన వ్యక్తిని వైసీపీ పెంచి పోషించింది. అతని పోస్టుల్లో అశ్లీలాన్ని వైసీపీ పెద్దలు ఎంజాయ్ చేశారు. ఆఖరికి వైఎస్ షర్మిల వైఎస్ రాజశేఖర రెడ్డికి పుట్టలేదు, శ్రీమతి విజయలక్ష్మి మరెవరితోనో ఆ బిడ్డను కనింది అని పోస్టు పెట్టాడు. నేడు అతన్ని అరెస్ట్ చేయకుండా ఏకంగా జగన్ తరచూ చెప్పే చిన్నపిల్లోడు వైఎస్ అవినాష్ రెడ్డి రంగంలోకి దిగాడు. సంబంధిత కడప పోలీసులతో నేరుగా మాట్లాడటం జరిగింది. ఒప్పందం ప్రకారం నోటీస్ ఇచ్చి పంపించేయటం డీల్ డన్. అశోక్ రెడ్డి అనే వైసీపీ వీరభక్త సర్కిల్ ఇన్స్పెక్టర్ అవినాష్ రెడ్డి తరపున రంగంలోకి దిగి వర్రాను కాపాడటంలో విజయం సాధించాడు. వాస్తవానికి కడప పోలీసులు వర్రాను రాజంపేట పోలీసులకు అప్పచెప్పాలి. పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. ఈ అప్పచెప్పే దృశ్యాలు అవినాష్ రెడ్డి చూస్తే చిన్నపిల్లోడికి కోపం వస్తే సిఐకి చిత్తడిత్తడి అయిపోద్దని భావించి మేము స్టేషన్ నుంచి పంపించేటప్పుడు సమాచారం ఇస్తాం, స్టేషన్ బయట పట్టుకోండి అని సెలవిచ్చారు. ఆ రోజు మొత్తం 4 అదుపులోకి తీసుకున్నారు. 3 స్టేషన్ బయటకు రాగానే రాజంపేట పోలీసులు అదుపులోకి తీసుకుంటే ఒకడు నేను విలేకరిని అని చెప్పి తప్పించుకున్నాడు. ఆ 4వ వాడిని స్టేషన్ వెనక నుంచి పంపించేశారు. అతనే గ్రేట్ ఎస్కేప్ కథానాయకుడు వర్రా రవీంద్రారెడ్డి. ఇతను అంతులేని అశ్లీల పోస్టులు చూస్తూ ఎంజాయ్ చేస్తున్న వైసీపీ అగ్రనాయకత్వం భారతీయ సిమెంట్లో పనిచేసే చిరు ఉద్యోగికి ఇతని అర్హతతో సంబంధం లేకుండా ఆర్టీజీఎస్ రియల్ టైం గవర్నెన్స్లో నెలకు ₹1,00,000 జీతం వచ్చేలా ఏర్పాటు చేశారు. ఇతను చేయాల్సిన పని మాత్రం రోజు రోజుకు అశ్లీల మోతాదు పెంచుతూ వైసీపీ పెద్దలను ఆనందపరచాలి. మూలంలోనే భ్రష్టత్వం ఉంటే ఇలాంటి చెత్త వెధవల నుంచి మనం సభ్యతను ఆశించవచ్చా? వైసీపీ పెద్దల ఆశీస్సులతో ఇతని పరపతి పెరిగిపోయింది. ఒక కళాశాలకు డీమ్డ్ యూనివర్సిటీ చేస్తా అని పెద్ద మొత్తంలో డబ్బులు దండుకున్నాడు. అనంతరం అనంతపురం జిల్లా కదిరిలో 10 ఎకరాల కబ్జాకు పాల్పడ్డాడు. వివేకానంద హత్య కేసులో కాల్ డేటా సేకరణలో అత్యంత చురుకుగా పనిచేసిన ఒక సబ్ ఇన్స్పెక్టర్కు అతని కుటుంబ సభ్యులకు సంబంధించిన అత్యంత దారుణ అశ్లీల పోస్టులు ఆ సబ్ ఇన్స్పెక్టర్పై పెట్టాడు. అతను అక్రమంగా సంపాదించిన డబ్బులో కొంత గుంటూరుకు చెందిన ఒక మహిళకి ఇవ్వటం, ఇద్దరికి విభేదాలు రావటం, సూసైడ్ నోట్ రిలీజ్ చేసి తాను చనిపోతున్నట్లు ఆ మహిళకు సందేశం పంపాడు ఈ ప్రబుద్ధుడు. వైఎస్ భారతిరెడ్డి వర్రా రవీంద్రారెడ్డి పిఏ అనే ప్రచారంలో నిజం లేదు. వైసీపీ అశ్లీల సామ్రాజ్యానికి వర్రా రవీంద్రారెడ్డిని అధినేతను చేసింది మాత్రం చిన్ని పిల్లోడు అవినాష్ రెడ్డి కావటం విశేషం. వర్రా రవీంద్రారెడ్డిని అరెస్టు చేయలేదని, 4 బృందాలతో గాలింపు కొనసాగుతుందని కర్నూలు ఐజీ
కోయా ప్రవీణ్ తెలియజేశారు. వర్రా కదలికలపై నిఘా పెట్టాం. అతను కర్నూలు దాటి హైదరాబాద్ వెళ్తున్నట్లుగా సెల్ ఫోన్ సిగ్నల్ ద్వారా గుర్తించాం. అయితే మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల వరకు సెల్ ఫోన్ సిగ్నల్ ట్రాక్ అయింది. కొన్ని నిమిషాల్లో అరెస్టు చేయటం ఖాయమని భావించాం. కానీ ఫోన్ ఆఫ్ చేయటం వలన సిగ్నల్ కట్ అయింది. వర్రా రవీంద్రారెడ్డి కోసం గాలిస్తున్నాం, త్వరలోనే అరెస్టు చేస్తాం అని డీఐజీ స్పష్టం చేశారు. జడ్చర్ల సమీపంలో అతని ఫోన్ సిగ్నల్ మిస్ అయిందని, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడో గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలియజేశారు. నా డౌట్ అనుమానం ఏంటంటే పోలీసులకు వర్రా చిక్కాడు. చిక్కిన విషయం మీడియాకు తెలిస్తే 24 గంటలలోపు అంటే ఈరోజు కోర్టు ముందు ప్రవేశపెట్టాలి. కనుక పోలీసులు వర్రాతో మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కనుక అందుకు వారికి తగినంత సమయం కావాలి. కాబట్టి పోలీస్ మార్కు మర్యాదలు అందుకుంటూ జగనన్న జపం చేస్తూ ఉండొచ్చు. 1-2 రోజుల్లో మీడియా ముందుకు తీసుకొస్తారు. అరెస్ట్ చేస్తారు.